హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాలే మూవీలో హీరో సతీష్ పిల్లి. నేను మాట్లాడేది మీకు కొంచెం హార్ష్గా ఉన్నా సరే ఇదే కరెక్ట్గా విని వీడియో అంతా చూసాక అప్పుడు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అసలు నేను ఎవడో డైరెక్టర్ ఎవడో ప్రొడ్యూసర్ ఎవడో తెలీదు, సినిమా ఎందుకు చూడాలి అని చాలామందికి అనుభవం అండ్ ఆలోచన ఉంది కాబట్టి మీరు కామెంట్ పెడుతున్నారు, డిస్కషన్ జరుగుతున్నాయి, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. మాకు అర్థమైంది. ఇవన్నీ తెలాలంటే మీరు సినిమా చూడాలి. ఆడెవడో నటుడు, డైరెక్టర్ ఎవరు, డైరెక్షన్, సినిమా తీసి ప్రొడ్యూసర్ ఎవరు, ఇవన్నిటికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్. ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాలి. సినిమా నుంచి నేర్చుకోవాల్సిన రెండు విషయాలు. ఒకటి, సినిమా ఎలా తీశారు, ఎందుకు తీశారు. రెండోది, ఇలా అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులే టీమ్గా ఫామ్ అయ్యి సినిమా చేసినప్పుడు మనలో టాలెంట్ ఉండి హైదరాబాద్ దాకా వచ్చి ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మోసపోయి అండ్ కాస్ట్యూమ్స్ కొనుక్కొని మేకప్ కిట్లు కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం కన్నా ఈ సినిమా చూసాం, ఇలా సినిమా చూసాం, అరే వీళ్ళు ఎంత తక్కువ బడ్జెట్లో కష్టపడ్డారే, ఇంతమంది డే అండ్ నైట్ 7 రోజుల్లో సినిమా తీశారే, ఇలా మనం కూడా చెయ్యాలి అని ఆసక్తి ఉంటే మీరు ఇప్పుడే సంప్రదించండి ఈసీ సినిమాస్, వారణా సూర్య గారిని. అతను ఒక మనిషి అయితే కాదు, వారణా సూర్య గారు ఒక దేవుడు లాంటి వాడు సామాన్య ప్రజలకి. అంటే చిన్న చిన్న సినిమాలకి ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో అదే వారణా సూర్య గారు. ఎక్కడో ఎవడో పుట్టినోడిని, ఎక్కడో ఎవడో పెరిగినోడిని తీసి కలిపేదే సినిమాలో చేసిన వాళ్ళు ఎవరో ఒక ఊరోళ్ళు కాదు, ఒక మతమూలు కాదు, ఒక కులమూలు కాదు. 4 మతాలు, 4 కులాలు, 4 ఊళ్ళు కలిస్తేనే ఒక సినిమా. అది ఈ సినిమానే కాదు. అండ్ బాహుబలి, అవతార్, కలికి, పుష్ప2 అలాంటి సినిమాల్లోనే వందలాది మంది పనిచేస్తారు. అది ఎవడెవడికి సంబంధం లేదు. మీరు కూడా మా క్యాస్ట్ తక్కువ, అప్పర్ క్యాస్ట్ ఎక్కువ, ఈ క్యాస్ట్ ఎక్కువ అని బాధపడుతున్నారేమో. సినిమాకి అటువంటి విభేదం ఏమీ లేదు. సినిమా అంటే అంతా ఒకటే అని అర్థం. వాళ్ళందరి కోసమే మన ఈజీ సినిమాస్ అనేది స్థాపించడం జరిగింది. మొదటి అడుగు సాలే మూవీతోనే వేయడం జరుగుతుంది. ఈ విషయం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సినిమా వాళ్ళు కూడా చాలా 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 కష్టపడ్డారు. కొన్ని సిచ్యువేషన్లో సినిమా వస్తుందా రాదా అన్న డౌట్లో ఉండిపోయాం మేము. మీరు అనుకున్నట్టే మేము కూడా మనల్ని ఎవరు చూస్తారో, మనల్ని ఎవరు దేకుతాడు, మనకు అవకాశాలు వస్తాయా, అసలు మన రీల్స్, మన పోస్టర్స్కి ఎవడైనా సపోర్ట్ చేస్తాడా అనే బాధ నుంచి ఒక స్టెప్ ఎదరికి వేసుకుంటే ఈ రోజున మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా తీసాం. అదే సాలే మూవీ. అక్టోబర్ 2 చూసి మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి కామెంట్ రూపంలో. ప్రతి ఒక్కరు సినిమా చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా, ప్లస్ మైనస్, ఈ సినిమా ఎలా తీసుంటే బాగుంది అనిపించిన అది కూడా కామెంట్ చేయండి. అది కూడా మేము పాజిటివ్గా తీసుకుని నెక్స్ట్ మూవీ నుంచి అటువంటి మిస్టేక్స్ ఏమి రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వారణా సూర్య గారు. మాకింత చక్కటి అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అయితే మేము ఎప్పటికైనా సరే మీకు రుణపడి ఉంటాం. ఇలాంటి సినిమాలు 100 సినిమాలు మీకు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జేసీ ఫిలిం ఫ్యాక్టరీ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ జేసీ టీమ్.